మేము ఇంకొంచెం వెనకకెళ్ళండి. మీరు వెనకకెళ్తే మీరు కనిపిస్తారు, ముందుకు కనుక కనిపించదు. హైలైట్ ఎవరు మళ్ళా లైట్ సైడ్ పడుతున్నారా? అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకు, హిందూ బంధువులందరూ కూడా తెలుగు సంవత్సరం శుభకృతనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున అందరూ ఈ సంవత్సరం పాటు అంత మంచి జరగాలని చెప్పి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఉప్పొంగే ఉత్సాహం, చిగురించే సంతోషం అన్నీ వాళ్ళు అనుకున్నటువంటి మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి, విరబూసే వసంతాలు అన్నీ కూడా మంచి జరగాలని చెప్పి, మంచి ఆలోచనతో అందరి గురించి, అందరి క్షేమం గురించి, అందరి మంచి గురించి ఆలోచించాలని చెప్పి, స్వార్థాన్ని వీడాలని చెప్పి, ఒక మంచి ఆలోచనతో మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా ముందుకు పోయేటువంటి ఒక మంచి ఆలోచన అందరికీ రావాలని చెప్పి, మీరు అనుకున్నటువంటి మంచి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి, మీ కష్టాలు తొలగిపోవాలి, సుఖ సంతోషాలతో మీ నిత్య జీవితం గడవాలని చెప్పి మనస్ఫూర్తిగా నిండు అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారిని వేడుకుంటూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం మీరు మీ కుటుంబాలు గడపాలని చెప్పి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, ఈ శుభకృతనామ సంవత్సరం తప్పకుండా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఉగాది పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అసలు సిట్టే ఒప్పుకోవట్లేదు మేము. సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. నేనేం చెప్పినా ఇంతకుముందు సిట్టి ఏ విషయంలో సిట్ వేశారు, నయం కేసులో సిట్ వేశారు, నయం పైసా మొత్తం నమ్మకపోయారు. నయం విషయంలో వేసిన సిట్టి ఏమైంది? డ్రగ్స్ విషయంలో సిట్ వేశారు, ఏమైంది నివేదిక? ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ వేశారు, ఏమైంది? మియాపూర్ భూముల కేసులో సిట్ వేశారు, ఏమైంది? ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ చేశారు. ఆ నివేదికలు ఏమైంది? ఒక్క నివేదికను బయట పెట్టారు మీరు, ఒక్క దాని మీద చర్య తీసుకున్నారా? నోటీసులు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కొడుకు ఇవ్వాలి. వాళ్ళకి చట్టానికి అతీతులు అవ్వాలేమన్నా, వాళ్ళు తీసుమార్గాలు అవ్వాలేమన్నా చట్టానికి. అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము మేము మీకు అందిస్తాం. దానికి మాట్లాడాలందరికంటే వార్నింగ్ ఇస్తున్నట్టు, ఎవరు మాట్లాడకండి, మాట్లాడితే మీ నోటీస్ వార్నింగ్ ఇస్తారు. ఇది అభివృద్ధి చేసేది. నువ్వు తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు? సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు? నీకున్న ఇబ్బంది ఏంది? నువ్వు బెదిరిస్తే భయపడతారా ఇది? మరి అన్ని మేమేసాక సిట్టింగ్ వారి ఇంట్లో కూర్చోండి విచారణ చేయడానికి. వాళ్ళు ముఖ్యమంత్రికి ఫస్ట్ విచారణ, ముఖ్యమంత్రి పిలిపి, ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు ఇస్తారు నోటీసు? ఓకే ఆయన అంటాడు మంత్రి, అది భూములు తెల్లారితే భూమి కబ్జాలు, ఆయన పొట్టు కబ్జాలు. ఆ మున్సిపల్ నిర్మల్లో మున్సిపల్ ఒక శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పై తీసుకున్నారు కొంతమంది. ఆయన అంటాడు, అప్పుడప్పుడు సర్వసాధారణ మాట పేపీకి అంటే 30 లక్షల మంది జీవితాలను నాశనం సర్వసాధారణ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పంచాంగం చెప్పిరండి, చెప్పిరా బీఆర్ఎస్ పార్టీ? ఈ దుకాణం పూసుకుంటారు అయిపోయి. బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు నిద్ర లేస్తారు, అమాసకం పుణ్యానికి లేస్తారు, మళ్ళీ నేను ఉన్నా చెప్పుకుంటారు అన్నాడు. దేశం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ అక్కడికి కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్తబ్దత, నిద్రావస్థలు ఉన్నది, నిద్ర పోయి ఉన్నది. ఎప్పుడో ఒకసారి లేస్తుంది, మళ్ళీ పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు విఠల్ గారిని వదిలిపెట్టారు, ఎందుకు తీసుకపోతే ఏం తెలియదు. ఒక ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అది కాల్ ఫ్రాక్చర్, అది
తీర్మానం మళ్ళీ నువ్వు తప్పు చేస్తే కేసు పెట్టారు. కానీ అర్ధరాత్రి వచ్చి ఎత్తుకపోవడం ఏంది, ఆయన ఇంట్లో దాడులు చేయడం ఏంది, ఆయన ఇంట్లో సిస్టమ్స్ కానీ ఆయన మొబైల్స్ కానీ ఆయన మొత్తం సీజ్ చేసి తీసుకపోవడం ఏంది, ఏ పొజిషన్లో ఇంతకు ఇవ్వలేదు. అది వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆయనకు చిన్న పసి పిల్లలు ఉన్నారు. ఆయనకు 4 సంవత్సరాల పాప 2 సంవత్సరాల పాప ఉన్నది. ఆ పాపని పోతే నాన్న ఏడుస్తున్నది. ఆయన లేకుంటే ఆ పాపని నిద్రపోతాడు రాత్రి కూడా. ఏడున్నారు, ఏ పొజిషన్లో కనీసం సమాధానం లేదు. వారిని కూడా అరెస్ట్ చేశారు. మన సతీష్ కమల్ గారిని రాత్రే మాట్లాడా, మీరు సతీష్ కమల్ గారిని కూడా వదిలిపెట్టండి, ఆయన సీనియర్ జర్నలిస్ట్. ఇదేంటంటే మీడియాను ఆయన కబన్ దాస్తాలు పెట్టుకున్నాడు, ఒక సెక్షన్ మీడియాను కబన్ దాస్తాలు పెట్టుకున్నాడు. నిన్న చాలా ఛానల్ కూడా ఒక్కసారి బ్రేకింగ్ చేసే తీన్మార్ మల్లన్న గారిని, విఠల్ గారిని సతీష్ కమల్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి, దాడి చేసి పట్టుకోవాలని చెప్పి ఒక్క నిమిషం ఫట్ మళ్ళీ సీఎం నుంచి ఆదేశాలు వస్తాయి, బ్రేకింగ్లు షేకింగ్ అన్ని బంద్. ఇలా ఆపద ఎవరికైనా రావచ్చు, అందరూ మంచిగా కోరుకుంటాం. ఈ సమయంలో మీడియా మీకు సపరేట్ ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. మీడియాకు ఆ ట్యాగ్ లైన్ సార్థకత ఉండదు, ప్రజల్లో నంబర్ మీడియా నంబర్ ఇవ్వాలి. అంటే మీడియా కూడా కేసీఆర్ కబన్ చేస్తామని చెప్పి ఒక తప్పుడు సంకేతాలు సమాచారం కూడా పోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మల్లన్నకి జరిగింది, రేపు చెప్తే టీవీ ఛానళ్ల మీద లేదా నాకు ఏంటంటే అని చెప్పినటువంటి ఛానల్ ఉంటున్నాయి కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇవాళ దాడులు చేస్తారు పక్క. నిర్బంధం స్టార్ట్ అయింది, ఇవాళ నిర్బంధం స్టార్ట్ అయింది, రాచరికం స్టార్ట్ అయింది. ఎమర్జెన్సీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక డౌన్ఫాల్ కేసీఆర్ మూడింది. ఇక మిగతా ఛానల్ కూడా దాడులు చేస్తారు. గ్యారెంటీ మిగతా ఛానల్ దాడి చేసి మా జోలికి వస్తే నా కుటుంబాన్ని ఇట్లా అంటే మేము ఇట్లా వార్నింగ్ ఇస్తాం, ఇట్లా ఎత్తుకపోతాం, ఇట్లా నాన్ అవైలబుల్ కేసు పెడతాం, అవసరం వస్తే బీడీ యాక్ట్లు పెడతామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేయడానికే ఈరోజు తీన్మార్ మల్లన్న గారి ఇంటి మీద దాడి చేయడం, ఆఫీస్ మీద దాడి చేయడం, వాళ్ళకి కిడ్నాప్ చేయడం, విఠల్ గారిని ఎత్తుకపోవడం, సతీష్ కమల్ గారిని ఎత్తుకపోవడం, సుదర్శన్ గౌడ్ పాపం ఆయన కొట్టుకుంటూ తీసుకుపోతున్నాడు, గుంజుకుంటూ తీసుకుపోతున్నాడు. ఆయన టీం మొత్తం క్యూ న్యూస్ టీం మొత్తం ఉన్నారు. కానీ వెంటనే మనం కోర్టు ముందు హాజరుపరచాలి, బేషరతుగా విడుదల అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పడితే హైకోర్టు మొట్టికాయలు వేస్తే తీసుకెళ్లి విడిచిపెట్టారు. మళ్ళీ మన చట్టం మీద కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. తప్పకుండా చట్టాన్ని ఆశ్రయిస్తాం, కోర్టును ఆశ్రయిస్తాం. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పడం ఆ విధంగా గుణపాఠం చెప్తాం. అక్కులు బుక్కా మందు లాగని చెప్పాలి ఆయన. అటుకులు అంటే మందులో స్టఫ్ తింటారు కదా, అట్లా అటుకులు బుక్కిండి ఆయన. మరి నువ్వు అటుకులు బుక్కి తెలంగాణ సాధిస్తావు, ఏం పైసలు కదా. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి నీకు? నీ బిడ్డ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశాల్లో అక్కడిక్కడ పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి? మీరు ఏ విధంగా దొంగ వ్యాపారాలు, లంగ వ్యాపారాలు చేస్తున్నారు? అటుకులు బుక్కి వాడికి ఇవన్నీ ఎక్కడి? నువ్వు అటుకులు బుక్కి చేసినది పొట్టు కూడా సంపాదించినావు. ఇప్పుడు అటుకులు కూడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, తిండికి లేని పరిస్థితి. ఎందుకు ఇలా పిచ్చ బతికేది ప్రజల పరిస్థితి? ఇలా ఒక 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళ గురించి వాడతారు. ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాడు, లేకపోతే ఒక కుటుంబానికి అనుకూలంగా పోయి వాదిస్తాడు. ఆయన చెప్తాడు. ఆయన ఒక కుటుంబాన్ని కాపాడడానికి, ముఖ్యమంత్రి బిడ్డను కాపాడడానికి ఒక బాధ్యత వ్యక్తి ఏజ్ పోయి ఢిల్లీ పోతాడు. ఇంకో దానికి నామినేట్ పోస్ట్ ఉంది ఆయనకు, ప్రభుత్వం చీటించుకుంటాడు. మళ్ళీ ఆయన పోయి కేసీఆర్ బిడ్డ కోసం ఢిల్లీ పోయాడు. తప్పకుండా ప్రెస్ కౌన్సిల్ లో మా లీగల్ సార్ మా రామచంద్ర గారు ఇప్పటికే మాట్లాడుతున్నారు. తప్పకుండా ప్రెస్ కౌన్సిల్ లో మన అడ్వకేట్ కౌన్సిల్ లో వాళ్ళ భారత ఉంటే తప్పకుండా కాంప్లైంట్ ఇస్తాం. వాళ్ళ మీద పక్క చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి బిడ్డను, ముఖ్యమంత్రి కుటుంబాన్ని కొమ్ము వేయడానికి ఒక బాధ్యత మీకు ఇయ్యలే. ప్రభుత్వం పైసలు తీసుకుంటారు, ప్రభుత్వం జీతం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి బిడ్డ కోసం మొత్తం మంత్రివర్గం క్యాబినెట్ అంతా వెళ్ళి ఇక్కడ జరిగితే లీగల్ విషయంలో మాత్రం మాట్లాడారు. ఇక్కడ డ్యూటీ ఎవరు? ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మాట్లాడే ఇద్దరు మినిస్టర్లు షిఫ్ట్ సిస్టమ్ అడ డ్యూటీ. ఏదో సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ అంటే డ్యూటీ చేస్తున్నాడు. తీసుకో అవమానం, అసలు నువ్వే అవమానపరిచే వ్యక్తి. నువ్వు ట్విట్టర్లో ఉంటావు, బయట రావు. తిరుగు ఊళ్ళలో తిరుగుని దమ్ముంటే నువ్వు నీ కుటుంబం వేసుకుని ఊళ్ళలో తిరుగుని ఫస్ట్ ఎందుకు రాజీనామా చేస్తావు? ఫస్ట్ చెప్పు.
రాజీనామా ఎందుకు చేస్తున్నావు ఫస్ట్ చెప్పు. నువ్వు కారణం కాదా? నేను మళ్ళీ చెప్తున్నా, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే. నాలుగు మనుషులు చచ్చిపోతున్నారు కానీ స్పందించవు. వరదలో ఇల్లు ముడుగుతున్నాయి స్పందించవు. కుక్కలు కలిసి మనుషులు చచ్చిపోతున్నారు స్పందించవు. అక్రమ కట్టడాలతో నాశనం స్పందించవు. ఫైర్ యాక్సిడెంట్తో మనుషులు చచ్చిపోతున్నారు స్పందించవు. నీ శాఖ నిర్లక్ష్యం వల్ల గతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు స్పందించవు. మళ్ళీ ఇప్పుడు 30 లక్షల మంది బతుకులు బర్బాద్ చేసిన స్పందించవు. పేపర్ లీక్ అయింది స్పందించవు. ఎందుకు రాజీనామయ్యావు? నీ కుటుంబం కృతాధిపత్యమైంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే నేను ముఖ్యమంత్రి ఆయన కుటుంబం ఏం చేసినా, ఏ అరాచకం చేసినా, రాజకీయం ఏం చేసినా కూడా మేము ఇదే. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఇలా తీర్మానం మల్లన్నకు శాంపుల్ చూపెట్టాడు ముఖ్యమంత్రి. నెక్స్ట్ యూట్యూబ్ ఛానళ్ల మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం, ప్రశ్నించే గొంతులు ఎవరైనా కూడా పోరాడినటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా నేను దౌర్జన్యం చేయబోతున్నా, అరాచకాలు చేయబోతున్నా, మీ సంగతితో చూస్తా అని చెప్పి ఇవాళ వార్నింగ్ చేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఆ విధంగా వివరించాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి కుటుంబం రోడ్ల మీద పోతుంటే చెప్పులు నెత్తి మీద పెట్టుకుని దండం పెట్టి జీ హుజూర్ బాంచన్ బొదరా అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పక్కా రాబోతుంది. అటువంటి వాతావరణం నిలబడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు. ఈ ఉగాది రోజున కూడా నేను తెలంగాణ ఉద్యమకాలను విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదు. ఆర్టీసీని ఒత్తేసాడు, ఉద్యోగ సంఘాలను ఒత్తేసాడు, కుల సంఘాలను ఒత్తేసాడు, జర్నలిస్టులు ఒత్తుతూనే ఉన్నాడు. ఇక ఎన్నో పరిస్థితి దేనికోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఇంకా భయపడి మనం ఇంట్లో కూర్చుంటే, భయపడి మీరు ఇంట్లో కూర్చుంటే మన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సార్థకత ఉండదు. మన పాత రోజుల కంటే హీనమైన రోజులు ఇంకా వచ్చే ప్రమాదం ఉంది. పాత రోజుల కంటే ఇంకా హీనమైన రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కుటుంబం కోసం, కుటుంబాన్ని కాపాడడం కోసం ఎంత దిగజారు వ్యవస్థలో ఒకసారి ఆలోచించండి. ఈ సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. తప్పకుండా యువత కూడా ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పక్క కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రోజ్గార్ మేళా పేరుతో నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆల్రెడీ 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంలో 75,000 మందికి ఒకసారి ఇచ్చిండు, 1,00,000 మందికి ఒకసారి ఇచ్చిండు. దాదాపు 2 లక్షల చిల్లర ఇప్పటికి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సర్కార్ నౌకర్లు ఇచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తాం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎవ్వరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. పేపర్ లీకేజ్ పై తప్పకుండా ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా చేయాలి. సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. కష్టపడి కోచింగ్ తీసుకొని ఇలా కష్టపడి మన జాబ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా ₹1,00,000 ఎట్టి బస్సులో ఇవ్వాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడుతున్నాం. తప్పకుండా దాని కార్యాచరణను ప్రకటిస్తాం. ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పక్కన తప్పకుండా అందుకే సీనియర్ కూడా చేస్తాను. మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసిరో దాన్ని స్ఫూర్తి తెలుసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ చేసిరు. వాళ్ళ యువత భవిష్యత్తుని కాపాడడం కోసం, యువత బంగారు భవిష్యత్తుని కాపాడడం కోసం ఇలా ఎట్టి బస్సులో నిరుద్యోగ మార్చ్ చేయడం కూడా వెనుకడు వ్యయం తప్పకుండా చేసి తీరుతాం. మా అడ్వకేట్తో మాట విప్పించారు. రేపు ఎల్లుండి నాకైతే నోటీస్ అందరు విప్పు 8 గంటల ఇచ్చారు. మరి చూలే మరి 8 గంటల ఇచ్చారు. మరి మర్చిపోయి మళ్ళీ 11 గంటల ఇచ్చారే వారు. నేనే చూడలే వాళ్ళు అత్యేసి వారు వేసుకుంటే నాకే తెలుస్తుంది. వాళ్ళు 8 గంటల ఇచ్చారు. మరి నేను ఇంటికి పోయితే మాత్రం లేదు ఆడమరి. ఏదో పేపర్ చిన్నగున్నది ఆడమరి. అది ఎవరైనా ఇచ్చారు తెలియదు. మరి దొంగలంటే ఇచ్చినా ఎవరైనా తెలియదు. నాకే తెలియదు. సిట్టింగ్ ఒప్పుట్లే మేము. సిట్టింగ్ చేస్తారని చెప్పు అన్ని తీసుకొస్తారు. ప్రతి ఒక్కరు తీసుకొస్తారు. ప్రతి ఒక్కరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎవరు మాట్లాడక నేను వార్నింగ్ అయితే భయపడేది. సిట్టే చెప్తే కదా ఇంతవరకు సిట్టి ఏం సాధించింది, ఇన్ని సిట్టేషన్ ఏం సాధించింది. నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేసి విచారణతో ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు? ఫోన్ మెడల్స్ అవి సోషల్ మీడియా మాత్రం మెడల్స్ అనిపిస్తున్నాను. అచ్చా పెండింగ్ బిల్స్
అది తెలియాలి. ఈడీ వాళ్ళు మాడతారు. నేను ఈడీ ఆఫీసర్ కాదండి. నేను ఫోన్ ధ్వంసం చేసిరా ఇంకో ధ్వంసం చేసిరా నాకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఆయనకు సంబంధం ఉండదు కదా. ఈడీనా మరి ఈడీని అడిగేస్తా మరి ఈయన సినిమాలు మళ్ళీ అంటే వణుకుతున్నారు పడకపోయారు. తీర్మానం మళ్ళీ తీర్మానం మళ్ళీ సుదర్శన్ భయపడుతుంది. ఇంకా వాళ్ళు తీర్మానం మళ్ళీ స్థాయి కాదు వాళ్ళు. అది ఇంకా విత్తనం ఏం చేసిరే ఇంకా మన సతీష్ కమల్ అన్న గ్యాన్ చేశారు పాపం. ఒకసారి విట్టన్న మాట. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వాస్తవానికి తెలుగులో ఒక సామెత ఉంటది, అండ ఉంటే కొండని పిండి చేయొచ్చని. అన్నకి సంజయ్ అన్నకి నాకు ఎప్పుడు పరిచయం లేదు. అన్న ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కాలే. నాకు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఇంటికి వచ్చిర్రు, మళ్ళీ ఎత్తుకపోయారు, నెక్స్ట్ నన్ను ఎత్తుకపోతారని చెప్తే అన్నగారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కాకముందే కరీంనగర్ నుంచి ఒక టీం ను పంపించి నాకు కరీంనగర్ లో అన్న షెల్టర్ ఇచ్చి నన్ను ఢిల్లీలో 3 నెలలు కాపాడినందుకు నేను ఇలా బతుకున్నా అంటే సంజయ్ అన్న పుణ్యమే. దానికి ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా, సంజయ్ అన్న అభిమానిగాను భారతీయ జనతా పార్టీ అభిమానిగా మాట్లాడట్లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతులని అణగదొక్కాలని చూస్తుంటే ఎక్కడ యుద్ధం ఉంటే అన్న అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఎంత కళ్ళేమో డీల్ వస్తున్నాయంటే నా సాయం తీసుకున్న కవిత, కేటీఆర్, కేసీఆర్ ఏమో నన్ను తొక్కాలని చూస్తే సంజయ్ అన్నకి నాకు పెద్ద పరిచయం లేదు, ఉద్యమకారుల పరిచయం. నాకు ఆపద ఉందంటే ఆదుకున్నాడు, ఆ రోజు ప్రాణం కాపాడిండు. అన్నకి భారతీయ జనతా పార్టీకి పాదాభివందనాలు. బీజేపీ పార్టీ తరపున నేను మాట్లాడలేదు. ఒక జర్నలిస్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రశ్నించే గొంతును అణగదొక్కాలని చూస్తే సంజయ్ అన్న ఏ విధంగా అయితే కాపాడుకుంటుండో అట్లా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకోవాలి. ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించిండు. నిన్న రాత్రి ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ అన్న మా ఇంటికి వచ్చిండు. నాకు కూడా తెలియదు, నేను అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన. ఏ విధంగా కూడా మాకు సంబంధం లేదు. మల్లన్న గారికి మద్దతుగా అన్ని జర్నలిస్టుల సంఘాల నుంచి ఒక 20 మంది జర్నలిస్టులను, సతీష్ కమాల్ గారు, మేడం మదన్న, నాగవల్లి మేడం, 20 మంది సీనియర్ జర్నలిస్టులు, నాకన్నా సీనియర్ జర్నలిస్టులు మల్లన్నకి మద్దతు చెప్పాలని పోయినాం. నేను కొంచెం లేటుగా వెళ్ళినా. అక్కడ ఏం జరిగిందంటే మల్లన్న ఆఫీసు పల్లకొట్టి 3 రోజులైంది. కనీసం ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లే ఆ లోకల్ పోలీస్ స్టేషన్. కాబట్టి మేము అందరం జర్నలిస్టులంతా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అడగడానికి వెళ్ళారు. మల్లన్న గారు లైవ్ లో ఉన్నారు. అప్పుడు నేను మల్లన్న గారు రూమ్ లో కూర్చున్నా, నేను అని ఇంకొక ఢిల్లీ నుంచి ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు వచ్చాడు. అప్పుడు ఒక 2 పోలీసులు మఫ్టీలో ఆ మల్లన్న ఆఫీస్ దగ్గర రెక్కీ చేస్తున్నారు. కింద ఒక 5-6 ఉన్నారట. మేమేమో లోపల ఉన్నాం. కేసీఆర్ దోస్తు ఒక ఆయన మధుసూదన్ రెడ్డి గారు అని పెద్ద మనిషి, 85 ఇయర్స్ పెద్ద మనిషి, ఆయనకు ఆరోగ్యం బాగాలేక అక్కడ కూర్చున్నాడు. మేము ఆయనతో మాట్లాడుతుంటే 100 మంది పోలీసులు వచ్చారు. మాకేం జరుగుతుందో కూడా తెలియదు. కనపడ్డోళ్ళని కనపడ్డట్టు కొట్టుకుంటూ పోయారు. నాకేమో ఐబీపీ ఉంది, బీపీ టాబ్లెట్ వేసుకొని తిరుగుతున్నా. అంటే గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కేసీఆర్ ఎప్పుడు దిగిపోతాడు అని. ఆ టెన్షన్ లో సంజయ్ అన్న ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గంట సేపు కూర్చొని డీజీపీ గారికి వార్నింగ్ ఇచ్చారు. అంటే డీజీపీ గారిని రిక్వెస్ట్ చేశారు. 5 నిమిషాల్లో నాకు అసలు మీ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే చేయొచ్చు. 20 మంది జర్నలిస్టులని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఫోన్లు లాగేసి తీసుకుపోయారు. నన్ను, సతీష్ కమాల్ అన్నని, ఇంకో 10 మంది క్యూ న్యూస్ బృందాన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అన్నగారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతులకి సపోర్ట్ చేయడంతో ఇమీడియట్ గా నన్ను రిలీజ్ చేశారు. మాతో పాటు సతీష్ కమాల్ అన్న, ఇంకా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఎక్కడుందో కూడా మాకు తెలియట్లేదు. దయచేసి డీజీపీ గారు మా జర్నలిస్టులని ఆ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా దారుణము. అదేవిధంగా మల్లన్న టీం మొత్తం మీద కూడా దారుణమైన టార్చర్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ పోలీస్